మగాడి జీవితానికి మినిమమ్ వాల్యూ లేదు భయ్యా. సామాన్యులు మనలాంటి మగాళ్ళు అనుకున్నాం గానీ, సినిమా హీరోలు కూడా పెళ్ళాల వేధింపులు తప్పట్లేదంటే ఒక్కసారి ఊహించుకోండి. ఈ ఫెమినిజం డామినేషన్ ఏ రేంజ్‌లో ఉందో. జయం రవి గారు ప్రెస్ మీట్ పెట్టి మరీ తన మొదటి భార్య గురించి, ఆయన చేసిన ఘనకార్యాల గురించి చెప్తుంటే లిటరల్లీ షవరింగ్ వస్తుంది. ఎందుకంటే ఇద్దరికీ ఒకే జాయింట్ అకౌంట్ అంట. ఒక చిన్న ట్రాన్సాక్షన్ చేసినా సరే వెంటనే ఫోన్ కాల్ చేసి ఎందుకు చేసావు? ఏం చేసావు? అది ఇది అని అంత పెద్ద రాద్ధాంతం చేసే వ్యక్తికి ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే పెళ్లి చేసుకొని, చివరికి తప్పు తెలుసుకొని డివోర్స్ వరకు వెళ్తే, డివోర్స్‌కి అప్లై చేసి సంవత్సరం అవుతున్నా ఇప్పటికీ రాలేదంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కనీసం వాళ్ళ సొంత తన పుట్టిన పిల్లలు కూడా చూపించకుండా అతనికి నరకం చూపిస్తున్నారంటే అబ్బాయిలు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ప్రేమించడం వేరు, పెళ్లి చేసుకోవడం అనేది ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ పెళ్ళి అనే దగ్గరికి వచ్చేసరికి మాత్రం అటు 6 తరాలు, ఇటు 6 తరాలు ఏదో అంటారు కదా! ఖచ్చితంగా అమ్మాయి వైపు 6 తరాలు మాత్రం చూసుకోండి. అమ్మాయి ఎలాంటిది? ఏంటి? మన పేరెంట్స్‌ని బాగా చూసుకుంటుందా? మనల్ని చూసుకుంటుందా? బాబోయ్! నాకు అసలు ఆయన ప్రెస్ మీట్ చూస్తే అది మొత్తం తెలుగులో ట్రాన్స్‌లేట్ చేసుకొని మరి ఆయన మాట్లాడిందంతా వినాల్సొచ్చింది భయ్య. అంటే షవరింగ్ వచ్చింది. ఏంటి మగాడి పరిస్థితి ఎంత దారుణంగా తయారైంది. ఒక హీరో వాళ్ళ నాన్నగారు వెల్ సెటిల్డ్, అదొక పెద్ద ఫ్యామిలీ మోహన్ గారంటే. అలాంటిది ఏంటో పరిస్థితులు. సో, ఏది ఏమైనా సరే మళ్ళీ చెప్తున్నాం, కుర్రోళ్ళు మనం జాగ్రత్తగా ఉండాలి.